భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంది నీతో నువ్వే, నీ కోసం నువ్వే అని. చూడండి, అర్జునుడి యుద్ధం 18 రోజులు మాత్రమే జరిగిందండి కురుక్షేత్రంలో. కానీ మన ఫైనాన్షియల్ వార్ 30 సంవత్సరాలు ఉంటది. మన ఈఎంఐస్ మన మోటివేషన్ కోసం వెయిట్ చేస్తాయా? ఇన్ఫ్లేషన్ ఏమన్నా మీరు టైర్డ్ గా ఉన్నారు అని 1 సంవత్సరం పాటు పాజ్ అయిపోతుందా? యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ. గీతలో చాలా క్లియర్ గా చెప్పారండి. అసలు డిజైరే ఉండకూడదు అని భగవద్గీత చెప్పట్లేదు. ఇఫ్ యూ కెన్ నాట్ కంట్రోల్ వాట్ యు సీ, యూ కెన్ నాట్ కంట్రోల్ వాట్ యు స్పెండ్. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన చైన్ రియాక్షన్. హలో, మోడర్న్ డే లీడర్షిప్ బుక్స్ రాక ముందు నుంచి, వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్స్ సైకాలజీ గురించి స్టడీస్ చేయక ముందు నుంచి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనేది $1 బిలియన్ ఇండస్ట్రీ అవ్వక ముందు నుంచి భగవద్గీత ఉంది. భగవద్గీత ఒక మతానికి సంబంధించిన మత గ్రంథం కాదండి. ఒక సెట్ ఆఫ్ పీపుల్ నమ్మే ఒక విధానమో ఒక పద్ధతో కాదు. భగవద్గీత మీద ఎంతో రీసెర్చ్ జరిగిన తర్వాత భగవద్గీత ఇస్ ఎ బెస్ట్ రిఫరెన్స్ మాన్యువల్ ఫర్ క్రైసిస్ మేనేజ్మెంట్ అని చాలా యూనివర్సిటీస్ చెప్పటమే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ లో భగవద్గీతలో ఉన్న ఎన్నో పాయింట్స్ ని ఇన్కార్పొరేట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం భగవద్గీతలో ఉన్న ఎన్నో పాయింట్స్, ఇన్సైట్స్ ఇన్ టు ద లైఫ్, క్రైసిస్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఇది ఒక రిఫరెన్స్ మాన్యువల్ అని వాళ్ళు కోట్ చేశారు. మోడర్న్ డే సైకాలజిస్టులు కూడా భగవద్గీతలో ఉండే ఎన్నో విషయాలు ఎమోషనల్ కంట్రోల్ కి ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్నో మేనేజ్మెంట్ స్టడీస్ భగవద్గీతలో ఉన్న టీచింగ్స్ ఎథికల్ అండ్ స్టేబుల్ లీడర్షిప్ తీసుకుని రావడానికి ఉపయోగపడుతుందని మెన్షన్ చేసి స్టడీస్ లో ఇంక్లూడ్ చేశారు. ఇంత పవర్ఫుల్ సక్సెస్ మాన్యువల్ చెప్పింది ఒక యుద్ధ భూమిలో అండి. పీస్ఫుల్ గా ఉన్నప్పుడు, కంఫర్టబుల్ గా ఉన్నప్పుడో కాదు, కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు. అర్జునుడు వీక్ పర్సన్ కాదు, కానీ విపరీతమైన కన్ఫ్యూజన్ లో కుంగిపోయి ఉన్నాడు. ఆ టైంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే ఈ భగవద్గీత. మన లైఫ్ లో కూడా ఇది చాలా కామన్ గా జరుగుతుంది కదా. డబ్బు వల్ల ప్రెషర్ కి లోన్ అవుతాం, డెసిషన్స్ తీసుకోలేక ప్రెషర్ కి లోన్ అవుతాం, కంపారిజన్స్ వల్ల ప్రెషర్ కి లోన్ అవుతాం కదా. అలాంటి ప్రెషర్ లో ఉన్నప్పుడు మన మైండ్ కి కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీ ఎలా వస్తుంది అన్నదే భగవద్గీతలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతిరోజు ఒకసారి ఆ పాయింట్స్ చూసుకున్నా మన మైండ్ కి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గితే బెటర్ డెసిషన్స్ తీసుకుంటాం. కంట్రోల్ యువర్ రియాక్షన్, నాట్ ద సిచ్యుయేషన్. ఇన్ఫాక్ట్ మనం ఏ సిచ్యుయేషన్ ని కంట్రోల్ చేయలేమండి. మనం కంట్రోల్ చేయగలిగింది మన రియాక్షన్ ని మాత్రమే. లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు వెళ్ళదు కదా. మార్కెట్ ఫాలో అవుతుంది, బిజినెస్ స్లో డౌన్ అవుతుంది, పీపుల్ విల్ డిసప్పాయింట్ అస్. ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్న విషయాలు కాదు. కానీ మన కంట్రోల్లో ఉన్నదేంటి? కేవలం రియాక్షన్. దట్ రియాక్షన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, మనం కరెక్ట్ గా ఆలోచించగలిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మార్కెట్ లో డబ్బులు లూజ్ అయ్యేది మార్కెట్ క్రాష్ అయిందనో, మార్కెట్ ఫాల్ అయిందనో కాదు. మార్కెట్ అలా ఉన్నప్పుడు మన రియాక్షన్ వల్ల, మనం తీసుకునే ఎమోషనల్ డెసిషన్స్ వల్ల, మనం తెలియకుండానే విపరీతమైన ఎమోషన్ కి లోన్ అయినప్పుడు మనం ఏదో పానిక్ సెల్లింగ్ అన్నా చేస్తాం, లేదా రివెంజ్ ట్రేడింగ్ అన్నా చేస్తాం. సో మనం డబ్బులు పోగొట్టుకుంటుంది మార్కెట్ క్రాష్ అయిందనా, ఆ క్రాష్ అయిన మార్కెట్ కి మనం ఎమోషనల్ గా రియాక్ట్ అవటం వల్ల. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇద్దరికి 20% మార్కెట్ క్రాష్ అయింది అని అనుకుందాం. ఒక పర్సన్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు తన టార్గెట్ ఏంటి, తన గోల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అన్న క్లారిటీ తనకు ఉంది గనక పానిక్ సెల్లింగ్ చేయకుండా, మార్కెట్ ఫాలో అయినప్పుడు వీలైతే మరికొన్ని షేర్స్ యాడ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ గోల్ తో కామ్ గా ఉన్నారు. రెండో పర్సన్ మార్కెట్ ఫాలో అయింది, డబ్బులు పోతున్నాయి అనే పానిక్ సెల్లింగ్ చేశారు. ఒక 5 years తర్వాత ఏమవుతుందండి? స్టేబుల్ గా ఉన్న పర్సన్ కి పడిన మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి ప్రాఫిట్స్ లో కూడా వెళ్తుంది. పానిక్ సెల్లింగ్ చేసి లాస్ బుక్ చేసిన పర్సన్ కి లాసే మిగులుతుంది. తుఫాన్ వచ్చినప్పుడు, స్ట్రామ్ వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ సేఫ్ గా, కామ్ గా ఒక పక్కకి వెళ్ళిపోతే మనం సేఫ్ గా ఉంటాం. ఆ స్ట్రామ్ కూడా కాసేపటి ఆగిపోతుంది. అవునా? యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ. భగవద్గీత చెప్తుంది, నీ మైండ్, నీ మనసు నిన్ను పైకి తీసుకెళ్లగలదు, అలాగే అదే మైండ్, అదే మనసు నిన్ను లాగి కింద పడేయగలదు. మనం గమనించి చూస్తే మన చుట్టుపక్కల చాలా మంది కనిపిస్తారండి. ఒకటే శాలరీ ఉన్న ఇద్దరు డిఫరెంట్ పీపుల్ అదే సిటీలో ఉంటారు, అదే ఆపర్చునిటీస్ ఉంటాయి,
కానీ ఒకళ్ళు ఆస్తులు సంపాదించుకుంటే ఇంకొకళ్ళు అప్పులు చేసుకుని కూర్చుంటారు. ఏంటి డిఫరెన్స్? వాళ్ళ మైండ్ సెట్టే డిఫరెన్స్ అండి. మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్లో ఇద్దరు పీపుల్ కి ఒకటే శాలరీ, ఇద్దరికి చెరొక ₹1,00,000 వస్తాయని అనుకుందాం. ఒక పర్సన్ నా లైఫ్ స్టైల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటుంటే, రెండో పర్సన్ నా ఎసర్ట్స్ ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. అదే మైండ్ సెట్ డిఫరెన్స్. లైఫ్ ఎప్పుడు ఈ రోజుకి ఈ రోజు డిసైడ్ అవ్వదు కదండి. ఈ రోజు మనం తీసుకునే డెసిషన్స్, మనం ఏ పాత్ లో మూవ్ అవుతున్నాం, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం పెట్టే ఖర్చులేంటి అన్నది 10 సంవత్సరాల తర్వాత మన లైఫ్ ఎలా ఉంటది అన్నది డిసైడ్ అవుతుంది. అన్నెసరీ ఈఎంఐస్ కి కమిట్ చేసి అన్నెసరీ లగ్జరీస్ కి వెళ్ళాం అనుకోండి, 10 ఏళ్ల తర్వాత ఒకళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి, ఇంకొకళ్ళ దగ్గర అప్పులు ఉంటాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, హై సాలరీ విత్ అ వీక్ మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్. యావరేజ్ సాలరీ విత్ అ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్. భగవద్గీతలో చెప్తున్న మరొక ఇంపార్టెంట్ పాయింట్, డిజైర్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ డిస్ట్రక్షన్. గీతలో చాలా క్లియర్ గా చెప్పారండి, డిజైర్ వల్ల, అటాచ్మెంట్స్ వల్ల డిస్ట్రక్షన్ ఎలా వస్తుంది అని. అసలు డిజైరే ఉండకూడదు అని భగవద్గీత చెప్పట్లేదు. ఎలాంటి డిజైర్ ఉండాలి, ఎంత అటాచ్డ్ గా ఉండాలి, ఎంత డిటాచ్డ్ గా ఉండాలి అన్నది మాత్రమే చెప్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సోషల్ మీడియా ఓపెన్ చేసాం అనుకోండి, ఏ ఫ్రెండ్సో ఏ బంధువులో వాళ్ళు ఇల్లు కొనుక్కునో, కార్ కొనుక్కునో, హోమ్ టూరో చేసుంటారు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న మన లైఫ్ లో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. మన లైఫ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. సో మనలో ఇమీడియట్ గా చాలా మంది చేసే తప్పేంటి, ఇమీడియట్ గా వెళ్ళి ఒక లోన్ తీసుకోవటం. మన ఇన్కమ్ పెరిగింది అని మనం ఒక లోన్ తీసుకోవడం తప్పులేదు, కానీ ఇన్కమ్ పెరగకుండా, లైఫ్ పెరగకుండా, మన ఎర్నింగ్స్ పెరగకుండా లోన్ తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనకు మిగిలేది రిగ్రెట్ మాత్రమే. మీరు ఒక్కసారి ఆలోచించండి, హై ఇంట్రెస్ట్ పే చేస్తున్న క్రెడిట్ కార్డ్ డెట్ అనేది మ్యాథ్ కి సంబంధించిన విషయమా, మీ మైండ్ సెట్ కి సంబంధించిన విషయమా? సో మనం హై డెట్స్ కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద లోన్స్ తీసుకుని పెద్ద పెద్ద ఈఎంఐస్ కి కమిట్ అయిపోయే ముందు మన ఎర్నింగ్స్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న దాని మీద కదా మనం ఫోకస్ చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ కెన్ నాట్ కంట్రోల్ వాట్ యు సీ, యూ కెన్ నాట్ కంట్రోల్ వాట్ యు స్పెండ్. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన చైన్ రియాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్ లో ఫైనాన్షియల్ డిజాస్టర్స్ జరిగేది ఈ అన్కంట్రోల్డ్ డిజైర్ వల్లే కదండి. సో దాని గురించి ఒకసారి ఆలోచించండి. డూ యువర్ ఓన్ ధర్మ, స్టాప్ కంపేరింగ్. ఇది నాకు చాలా ఇష్టమైన ఒక పాయింట్ అండి. నా లైఫ్ లో నేను ఖచ్చితంగా ఫాలో అయ్యే పాయింట్స్ లో ఇదొకటి. మనం ఎప్పుడు మన పాత్ లో మనం నడవాలి, అది ఇంపర్ఫెక్ట్ గా ఉన్నా సరే. మనలో చాలా మంది చేసే మిస్టేక్ అండి, మనం శాలరీ కంపేర్ చేస్తాం, లైఫ్ స్టైల్ కంపేర్ చేస్తాం, గ్రోత్ కంపేర్ చేస్తాం. బంధువుల మధ్యలో అయితే వాళ్ళ వెల్త్ ఇది, నా వెల్త్ ఇది అనే కంపారిజన్స్ కూడా వచ్చేస్తాయి. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మనకి ఏ అడ్వాంటేజ్ ఉండదు, సరికదా, మన పీస్ ని మనం పోగొట్టుకుంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంది, నీతో నువ్వే, నీ కోసం నువ్వే అని. మీతో మీరే కంపేర్ చేసుకోండి. మీరు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బెటర్ అయ్యారా లేదా? మీరు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకున్నారా లేదా? మీరు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొత్తగా ఏ విషయాలైనా నేర్చుకున్నారా? మీ స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకున్నారా? మనం ఎప్పుడు మనతో మనమే కంపేర్ చేసుకుంటే మన గ్రోత్ చాలా ఫాస్ట్ గా వస్తుందండి. చూడండి, మనలో చాలా మందికి బ్రిలియంట్ ఐడియాస్ కావాలి. స్లోగా కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం అనుకోండి, చాలా మందికి అది బోరింగ్ గా అనిపిస్తుంది. దీంట్లో పెద్ద మజా రావట్లేదు అని అనిపిస్తుంది. కానీ గ్రోత్ వచ్చేది ఆ బోరింగ్ యాక్టివిటీస్ వల్లే. కంపారిజన్ ఎప్పుడు మన కన్సిస్టెన్సీని కిల్ చేసేస్తుంది. కానీ కన్సిస్టెన్సీ ఉంటే వెల్త్ బిల్డ్ అవుతుంది. సో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మన ధర్మాన్ని మనం ఫాలో అవుదాం, మన పాత్లోనే మనం నడుద్దాం. డిసిప్లిన్ ఇస్ గ్రేటర్ దాన్ మోటివేషన్. యుద్ధ భూమిలో అర్జునుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, హీఈస్ నాట్ మోటివేటెడ్ ఇనఫ్. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చింది క్లారిటీ, మోటివేషన్ కాదు. మోటివేషన్ వస్తా పోతా ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఎప్పుడు ఉంటుంది. చూడండి, ఒక్కొక్క రోజు మనం చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతాం, ఒక్కొక్క రోజు చాలా లేజీగా ఫీల్ అవుతాం. కానీ మనం చేసే ఎస్ఐపి డేట్స్ మన మూడ్ ప్రకారం చేంజ్ అవుతాయా? మన ఈఎంఐస్ మన మోటివేషన్ కోసం వెయిట్ చేస్తాయా? ఇన్ఫ్లేషన్ ఏమన్నా మీరు టైర్డ్ గా ఉన్నారు అని ఒక సంవత్సరం పాటు పాజ్ అయిపోతుందా? చూడండి, ఒక్కొక్క మంత్ మనకి సేవింగ్స్ చేయాలి అని అనిపించదు. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని మనకు అనిపించదు. ఏదైనా మిస్టేక్స్ చేసిన రోజున మనం ఆ మిస్టేక్స్ లోంచి కరెక్షన్ తీసుకోవాలి అని కూడా మనకి అనిపించదు.
కానీ వీ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ డిసిప్లిన్ అనేది మీ ఎమోషన్ రిలేటెడ్ కాదండి, ఇట్ ఈస్ స్ట్రక్చరల్. చూడండి, మోటివేషన్ సేస్ మీరు రెడీగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి అని, బట్ డిసిప్లిన్ సేస్ స్టార్ట్. రెడీనెస్ అదే వస్తుంది, మోటివేషన్ విల్ ఫాలో. మనలో చాలా మంది చేసే మిస్టేక్, మనం రైట్ మూడ్ మీద డిపెండ్ అవుతాం. కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, విన్నర్స్ ఎప్పుడు సిస్టమ్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేట్ చేసుకుంటారు, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్ మీద క్లారిటీ ఉంటుంది, డెసిషన్ ఫెటీగ్ ఉండదు. ఇలాంటి సిస్టమ్స్ వల్ల మన ఇన్కన్సిస్టెన్సీ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది కదా. మోటివేషన్ విల్ మేక్ యూ స్టార్ట్, బట్ డిసిప్లిన్ విల్ మేక్ యూ ఫినిష్. మనీ విషయంలో ఫినిష్ అయితేనే యు ఆర్ ద విన్నర్. భగవద్గీత చెప్తుంది, యాక్సెప్ట్ చేంజ్, పెయిన్ అండ్ ప్లెజర్ రెండు టెంపరీయే అని. చూడండి, బుల్ మార్కెట్ ఈస్ టెంపరీ, బేర్ మార్కెట్ కూడా టెంపరీనే. హై సాలరీ ఫేజ్ ఇస్ టెంపరీ, బట్ లో గ్రోత్ ఫేజ్ ఇస్ ఆల్సో టెంపరీ. మన లైఫ్ లో హైస్ లోస్ వస్తా వెళ్తా ఉంటాయండి, కానీ ప్రాబ్లం ఏంటంటే మన అటాచ్మెంట్ విత్ ద కంఫర్ట్. హై గ్రోత్ వచ్చినప్పుడు, మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కొంతమంది ఉబ్బి తబ్బి అయిపోతుంటారు, అసలు వాళ్ళని పట్టుకోలేము అనుకోండి. అదే పర్సన్ కొంచెం లాస్ వస్తే, మార్కెట్ క్రాష్ అయితే, కొంచెం డబ్బులు పోగొట్టుకుంటే హోప్లెస్ గా ఫీల్ అవుతారు. ఈ రెండు ఎమోషన్స్ ఎక్స్ట్రీమ్సే కదా. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు రెండిటికి ప్రిపేర్ అయి ఉంటారు, వీక్ ఇన్వెస్టర్స్ హెడ్లైన్స్ చూసి భయపడతారు. మన లైఫ్ కున్నట్టే మార్కెట్ కి, వెల్త్ కి కూడా సైకిల్స్ ఉంటాయండి. కానీ క్రమశిక్షణ ఉన్నప్పుడే మనం వెల్త్ ని సృష్టించుకోగలుగుతాం. డిటాచ్మెంట్ ఇస్ పవర్, ఇట్స్ నాట్ వీక్నెస్. డిటాచ్మెంట్ అంటే ఐ జస్ట్ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ కాదండి, ఎమోషనల్ గా కుప్పకూలిపోకుండా ఉండటం, కొలాప్స్ అయిపోకుండా ఉండటం. డిటాచ్మెంట్ అంటే ప్రాసెస్ ఫోకస్డ్ గా ఉండటం అండి, అవుట్కమ్ మీద మోజుతోనో అవుట్కమ్ అబ్సెషన్ లో ఉండటం కాదు. చూడండి, ఎమోషనల్ గా అన్స్టేబుల్ గా ఉండే ఇన్వెస్టర్స్ ఎప్పుడు వాళ్ళ ప్లాన్స్ ని 6 months కి ఒకసారి చేంజ్ చేసేస్తూ ఉంటారు. స్టేబుల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ కి స్టిక్ అయి ఉంటారు. అతి ఉత్సాహం మన ఈగోని పెంచుతుంది, ఫియర్ వల్ల మనం మిస్టేక్స్ చేస్తాం. కానీ బ్యాలెన్స్ ఉంటే వెల్త్ బిల్డ్ అవుతుంది. లాంగ్ టర్మ్ మనీ ఆల్వేస్ రెస్పెక్ట్స్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్. కురుక్షేత్రంలో అర్జునుడు చేసింది ఒక యుద్ధం మాత్రమే, కానీ మనం మన మైండ్ లో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి విషయానికి కనిపించని యుద్ధాలు చేస్తూనే ఉంటాం. పొద్దున్నే టైంకి నిద్ర లేవటానికి ఒక యుద్ధం, మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయటానికి ఒక యుద్ధం, కొత్త స్కిల్స్ నేర్చుకోవటానికి ఒక యుద్ధం, మన ఫైనాన్సెస్ ని మనం రివ్యూ చేసుకోవటానికి కూడా ఒక యుద్ధం. మన మైండ్ లో జరిగే ఈ వార్ కి రైట్ డెసిషన్స్ తీసుకుంటే మన డెసిషన్స్ కాంపౌండ్ అవుతాయండి, వెల్త్ ని క్రియేట్ చేసి పెడతాయి. చూడండి, అర్జునుడి యుద్ధం 18 రోజులు మాత్రమే జరిగిందండి కురుక్షేత్రంలో, కానీ మన ఫైనాన్షియల్ వార్ 30 సంవత్సరాలు ఉంటది. పెద్ద పెద్ద విక్టరీస్ అన్ని చాలా డ్రామాటిక్ గా కనిపిస్తాయి, కానీ నిజమైన సంపద ఎప్పుడు క్వైట్ గా బిల్డ్ అవుతుంది. డైలీ డిసిప్లిన్, డెసిషన్స్ అండ్ స్మాల్ కన్సిస్టెన్సీ, మీ యుద్ధాన్ని మీరు డెఫినెట్ గా గెలుస్తారు. సో మీ ఫోకస్ దేని మీద ఉండాలో, ఎటుపక్క ఉండాలో మీరు డిసైడ్ చేసుకోండి. I hope you all like this video. Please like, comment, share and subscribe to my channel. Thank you so much for watching till here. Bye bye.